దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. ప్రజల వ్యక్తిగత విశ్వాసాలను దెబ్బతీస్తూ దేశంలో ఐక్యత లేకుండా చేస్తుందని ఆరోపించారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రం ఘర్షణతో అట్టుడికిపోతున్నప్పటికీ అక్కడ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయటం లేదని విమర్శించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యతను సమగ్రతను కాపాడటం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పాలాది కార్తీక్, కార్లపూడి రఘు, ఎడ్ల తరుణ్, గద్దపాటి రఘువరన్, నాగయ్య, సాయి, హనుమంతు, శంకర్, నవీన్, వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ నిత్యం మత విద్వేషాలు రెచ్చగొడుతూ దాడులు దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావున దేశ ప్రజలందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని డివైఎఫ్ఐగా పిలుపునిస్తూ ఈరోజు భారత రాజ్యాంగ పీఠికని దాని ద్వారా అందరినీ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వారి యొక్క వివిధ రకాల హక్కులు, అదేవిధంగా వాళ్ళ మతం సంబంధించిన వారి విశ్వాసాలు ఏది ఉన్నా కూడా అందరూ కూడా భారతదేశ పౌరులుగా ఉంటూ ఈ దేశంలోని మౌలిక సదుపాయాల కోసం అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు యువకులపైన, పౌరులపైన ఉందని చెప్పి బీజేపీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అందరూ కూడా పోరాటాలు నిర్వహించాలని చెప్పి డివైఎఫ్ఐగా పిలుపునివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా అదేవిధంగా అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది.